వచ్చి మధ్యన నిలిచాడట. తలుపులు మూయబడ్డాయి, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మధ్యన నిలిచారు. మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ప్రభు. ఎందుకంటున్నాడు ఈ మాట? మనుషుల్లో ఏమి లేదు, సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఎలా ఉంటుంది? డౌట్స్ ఉంటాయి, అనుమానాలు ఉంటాయి అమ్మా, ఏముంటాయి? కలవరాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అందుకే నా ప్రభు సమాధానముకు కర్త. హెబ్రీ భాషలో అంటాడు షలోమ్ అని. ఏమంటాడు? హెబ్రీ భాషలో ఈ మాటకు అర్థం ఏంటంటే షలోమ్. షలోమ్ అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది, విలువైంది. కుటుంబం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఆ మనుషునికి ఏం కావాలి? సమాధానం కావాలి, పీస్ ఆఫ్ మైండ్. పీస్ లేకపోతే కోటి ఉన్నా కూడా వేస్ట్. కోట్ల కొలది ఆస్తి ఉన్న మన జీవితంలో మనం ఏమీ చేసుకోలేం. దేవుడు అంతగా అంటున్నాడు, ఈ మధ్య నువ్వు నలిగిపోతున్నావేమో, సందేహాల మధ్య, అనుమానాల మధ్య, అవిశ్వాసం మధ్య నా ప్రభు